పార్టీ ఓడిందంటే అందులో ఉన్న అందరూ ఓడినట్టే. అధినేత నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరికీ అది వర్తిస్తోంది. ఆ కోణంలోనే ఇప్పుడు పూర్వ వైభవం కోసం తప్పిస్తున్న వైసీపీలో టాప్ టు బాటమ్ అందరూ యాక్టివ్ అయిపోయారు. మరి తామేం పాపం చేశామంటున్నారు ఆ నాయకులు. తమనెందుకు భాగస్వాముల్ని చేయడం లేదని వాపోతున్నారు. తమ సేవల్ని ఎందుకు వినియోగించుకోవడం లేదని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఎందుకంత బాధ? అప్పట్లో ఏరికోరి బాధ్యతలు ఇప్పుడెందుకు పట్టించుకోవట్లేదు? వైసీపీ ఎమ్మెల్సీలో మనోవేదన. ప్రాధాన్యత కావాలంటున్న మండలి సభ్యులు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీలో తీవ్రమైన నైరాశ్యం నెలకొంది. గతంలో 151 మంది ఎమ్మెల్యేలుంటే ఈసారి పట్టుమని 10 మంది గెలవడం గగనమైంది. 11తో ఆగిన నెంబర్ వైసీపీని డీలా పడేలా చేసింది. ఓటమి దెబ్బతో హేమాహేమీలనుకున్న నేతలంతా కామైపోవాల్సిన పరిస్థితి. కొందరు కేసులకు భయపడి, మరికొందరు పరిస్థితులకు లోబడి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఉండి లేనట్టుగా తయారైంది వ్యవహారం. అయితే పెద్దల సభగా పేరున్న మండలికి వచ్చేసరికి ఇప్పటికీ వైసీపీదే బలగం. అయినా సరే వైసీపీ ఎమ్మెల్సీలు అంతగా యాక్టివ్గా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాదు ఆ స్థాయి ఇంపార్టెన్స్ తమకు దక్కడం లేదని వైసీపీ ఎమ్మెల్సీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే కాదు, అంతకు మించి చాలా మంది లీడర్లు వైసీపీలో బలమైన బలగం ఉన్నవారే. అందుకే వారందర్నీ అడ్జస్ట్ చేసే క్రమంలో చాలా మందికి అప్పట్లో ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. పార్టీనే నమ్ముకొని ఉన్న నాయకులను గుర్తించి మరీ పెద్దల సభకు పంపించారు. అయితే ఇప్పుడు తామంతా అలంకారప్రాయంగా మారామన్నది వైసీపీ ఎమ్మెల్సీల మనోవేదనగా తెలుస్తోంది. ఓటమి తర్వాత కూడా పార్టీనే నమ్ముకొని ఉంటే తమకెందుకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారట వైసీపీలోని కొందరు ఎమ్మెల్సీలు. తామంతా సమర్థులమనే కదా అప్పట్లో పదవులు ఇచ్చారు, మరిప్పుడు తమ సేవలు ఎందుకు వినియోగించుకోవడం లేదని లోలోపల ఆవేదన చెందుతున్నారట. తామేంటో, తమ సత్తా ఏంటో అధినేత మరిచిపోయారా, లేక తమ ఆవేదన అధినేత దాకా చేరకుండా కొందరు అడ్డుకుంటున్నారా అని ఆందోళన చెందుతున్నారట. వైసీపీలో ఎమ్మెల్సీలుగా తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలామన్నది పలువురు నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. గెలుపులోనే కాదు, ఓటమిలోనూ పార్టీతోనే ఉండాలన్నది తమ అభిమతం కాగా, దానిని గుర్తించడంలో, అందుకు తగ్గట్టు తమ సేవలు వినియోగించుకోవడంలో పార్టీ పెద్దలు విఫలమవుతున్నారన్నది వైసీపీ ఎమ్మెల్సీల ఆవేదనగా తెలుస్తోంది. పార్టీ తరపున తమను ముందుండి నడిపించడంలో నాయకత్వం వెనకడుగు వేస్తోందన్న చర్చ వైసీపీ ఎమ్మెల్సీల మధ్య జోరుగా నడుస్తోందట. ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో తమనెందుకు భాగస్వామ్యం చేయడం లేదని కొందరు ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తున్నారట. సామాజిక సమీకరణాల నడుమ ఏరికోరి మరీ బాధ్యతలను అప్పగించినప్పటికీ ప్రభుత్వ వైఫల్యాల విషయంలో పార్టీ తరపున తీసుకుంటున్న కార్యక్రమాల్లో తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదన్నది మరికొందరు ఎమ్మెల్సీల వాదన. వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో కొందరు అధికారం పోగానే డైరెక్టుగా కండువా మార్చేస్తే, మరికొందరు మాత్రం పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలోకి జంప్ అయ్యారు. మరికొందరేమో పెద్దల సభ మాకొద్దంటూ రాజీనామాలు చేసి రాజకీయాలకే దూరం జరిగిపోయారు. మిగిలిపోయిన ఎమ్మెల్సీలు మాత్రం పార్టీనే నమ్ముకొని అడుగులు వేస్తున్నప్పటికీ జిల్లాలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని తమకు పార్టీ పరంగా ప్రాధాన్యత దక్కడం లేదని బాధపడుతున్నారట. పార్టీ నిర్ణయానికి, అధినేత ఆదేశాలకు కట్టుబడి ఉన్న తమకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఏ కార్యక్రమంలోనూ గుర్తింపునివ్వడం లేదని వాపోతున్నారట. శాసనసభలో ఎలాగూ సభ్యుల బలం లేదు. ఉన్న 11 మంది కూడా సభకు హాజరు కావడం లేదు. కనీసం పెద్దల సభ మండలిలో ఉన్న బలాన్నైనా కరెక్టుగా వాడుకోవాలన్నది వైసీపీ ఎమ్మెల్సీల వాదనగా తెలుస్తోంది. మండలిలో ఎమ్మెల్సీల సేవలు వినియోగించుకోవడంలో పార్టీ రాష్ట్ర అధినాయకత్వం విఫలమైందని కొందరు ఎమ్మెల్సీలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి. మాజీ మంత్రులకు ఉండే గుర్తింపు ప్రస్తుత ఎమ్మెల్సీలకు లేదంటూ సొంత పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారట పెద్దల సభ సభ్యులు. కొందరు ఎమ్మెల్సీలను అధికార ప్రతినిధులుగా గుర్తించి పదవులు కట్టబెట్టినా ప్రభుత్వ వైఫల్యాల విషయంలో తమ వాయిస్ వినిపించే స్కోప్ దొరకడం లేదని బాధపడుతున్నారట. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఒకరిద్దరు మినహా చాలా మంది వైసీపీ ఎమ్మెల్సీలకు రాజకీయంగా అన్ని అంశాలపైన అవగాహన ఉంది. అలాంటి తమకు జిల్లా పార్టీ అధ్యక్షులకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చే విలువ కూడా ఇవ్వరా అన్నదే వైసీపీ ఎమ్మెల్సీల ఆవేదనగా తెలుస్తోంది. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నా ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. పార్టీ తరపున రాజకీయ విమర్శల కంటే ప్రభుత్వ వైఫల్యాలపై విపక్ష ఎమ్మెల్సీలుగా గళం విప్పాలని ఉన్నా పార్టీ ఆదేశాలు లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నారట.
ఇప్పటికే మండలిలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అటు సభలోనూ ఇటు జనంలోనూ ప్రతిపక్షంగా తన గొంతు బలంగానే వినిపిస్తున్నారు. అయితే ఆయన సారథ్యంలోని ఎమ్మెల్సీల బృందం మాత్రం పార్టీ తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుతో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వం తమ విషయంలో స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీల సేవలను వ్యూహాత్మకంగా వినియోగించుకునే అంశాన్ని టీడీపీ, బీజేపీలను చూసి నేర్చుకోవాలని హితబోధ చేస్తున్నారు. అలంకారప్రాయంగా కాకుండా పార్టీకి అసలు సిసలైన గొంతుకలుగా ఉండాలన్నదే తమ అభిమతమంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఈ విషయంలో అధినేత స్పష్టమైన ఆదేశాలు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆవేదన అధినేతకు చేరుతుందో లేదో చూడాలి.